ఈ రోజు గీత ఎల్ఎల్బి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. గీతకి అఖిల్ కి పెళ్లి కాలేదని, వాళ్ళు నాటకం ఆడుతున్నారు అన్న విషయాన్ని వాళ్ళంతట వాళ్లే బయటపడాలంటే నేను చెప్పినట్లు చెయ్యి అని మహారథి మయూకకి చెప్తాడు. ఇక మయూక మహారథి చెప్పినట్లుగానే గీతని మెట్ల మీద నుంచి పడేయడానికి గీత మెట్లు దిగుతూ ఉంటే తనకు తెలియకుండా ఆయల్ని మెట్ల మీదంతా చల్లేసి చాటుగా నిలబడి చూస్తూ ఉంటుంది. అది తెలియని గీత మెట్లు దిగుతూ వచ్చి కాలు జారి పడబోతుంది. ఇక మయూక వెంటనే వచ్చి పట్టుకున్నట్టుగా పట్టుకుని గీత మెడలో ఉన్న తాళిని పట్టుకుని లాగేస్తుంది. గీత మెడలో ఉన్న తాళి ముడి ఊడిపోతుంది, కానీ మెడకే అతుక్కుని ఉంటుంది. అంతలో ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు. ఇక గీత పడపోయినందుకు చూసి అందరూ తనని ఏం జరిగింది ఏందని అడుగుతూ ఉంటారు. వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే అంతలో గీత మెడలో ఉన్న తాళి జారి కింద పడిపోతుంది. అప్పుడే జాగృతి వాళ్ళ ఇంటికి సిద్ధాంతి వస్తాడు. ఇక అందరూ సిద్ధాంతి వైపు చూస్తూ ఉంటారు. గీత మాత్రం కింద పడిపోయి ఉన్న తాళిని చూసి ఎత్తుకోబోతూ ఉంటే సిద్ధాంతి అయితే ఎత్తుకోవద్దు, ఆగు అని అంటాడు. తాళి కింద పడిపోయి ఉండడం ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు. ఇక జాగృతి అయితే కంగారు పడిపోతూ, ఏంటి స్వామి ఇలా జరిగింది? తాళి కింద పడిపోవడం ఏమైనా అపశకునమా? దీనికి ఏదైనా మార్గం చెప్పండి స్వామి అని అడుగుతూ ఉంటుంది. సిద్ధాంతి ఇలా చెప్తూ ఉంటాడు, మీ అందరి అనుమానాలు తీరాలంటే మీ చిన్న కొడుకు చేత మీ చిన్న కోడలి మెడలో మళ్లీ తాళిని కట్టించండి అని అంటాడు. ఆ మాటకి గీత అఖిల్లు కంగారు పడిపోతూ ఉంటారు. సిద్ధాంతి మాత్రం ఇలా చెప్తూనే ఉంటాడు, రేపు ఉదయము మంచి ముహూర్తం ఉంది, ఆ ముహూర్తానికి పూజ ఏర్పాటు చేసి మీ చిన్న కొడుకు చేత తన మెడలో తాళిని కట్టించండి అని చెప్తూ ఉంటాడు. మయూక మనసులో ఇలా అనుకుంటుంది, ఇప్పుడు గీత బండారం బయటపడిపోతుంది, అఖిల్ చేత తాళి కట్టించుకోదు గదా, అప్పుడు వాళ్ళిద్దరికి నిజంగా పెళ్లి కాలేదు అన్న సంగతి బయటపడిపోతుంది. నాకు కావాల్సింది అదే కదా, అప్పుడే గీతని ఇంట్లో నుంచి అత్తయ్య గారు బయటకు తరిమేస్తారు అని అనుకుంటూ ఉంటుంది. పైకి మాత్రం రేపటి దాకా ఎందుకు స్వామి, ఈ రోజే తాళి కట్టించేయండి అని అంటుంది. ఇక స్వామీజీ అయితే ఎప్పుడు పడితే అప్పుడు తాళి కట్టకూడదు, ముహూర్తానికి బలం అనేది ఒకటి ఉంటుంది, ముహూర్త బలం లేనిదే ఏ బంధమైనా నిలబడదు, కాబట్టి రేపు నేను చెప్పిన ముహూర్తానికి తాళి కట్టించండి అని అంటాడు. ఇక జాగృతి కూడా అదేదో మీ చేతుల మీదుగానే జరిపించండి స్వామి అని అంటుంది. ఇక స్వామీజీ అయితే సరే అన్ని ఏర్పాట్లు చేసుకోండి అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జాగృతి మాత్రం కింద పడిపోయి ఉన్న తాళిని తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టి పసుపు దారానికి పసుపు కొమ్ము కట్టి అది గీత దగ్గరిచ్చి, రేపు అఖిల్ నీ మెడలో తాళి కట్టే వరకు ఈ పసుపు కొమ్ముని నువ్వే మెడలో వేసుకో అని చెప్తుంది. ఇక గీత అయితే జాగృతి చెప్పినట్లుగానే ఆ దారాన్ని తన మెడలో వేసుకుంటుంది. గీత జరిగిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. దీని నుంచి బయటపడాలి అనుకుంటే తప్పించుకునే మార్గమే లేకపోయింది అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో అఖిల్ అక్కడికి రావడంతో ఇక ఆ గీత అయితే అఖిల్ని చూసి, ఏంటి అఖిల్, ఇంత జరుగుతూ ఉంటే ఏమి పట్టనట్లు ఉన్నావేంటి, నిజం చెప్పేయచ్చు గదా, మీ నాన్నగారు డాక్యుమెంట్స్ చూపించమని అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు, అడిగిన వెంటనే నువ్వు డాక్యుమెంట్స్ ని మామయ్య గారికి గాని ఇచ్చుంటే మన విషయం బయటపడిపోయి ఉండేది, నేను నా దారి నేను చూసుకుని ఉండేవాణ్ణి, కానీ ఇవ్వకుండా ఎందుకు అలా చేశావు, నన్నింకా బాధ పెట్టాలని చూస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది. అఖిల్ అయితే ఇలా అంటూ ఉంటాడు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నేను కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను, ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాను, ఆ డాక్యుమెంట్స్ మా నాన్నగారు గాన చూసి ఉంటే చాలా పెద్ద గొడవ జరిగి ఉండేది, పైగా మా అమ్మ నిన్ను అనరాని మాటలు అని ఇంట్లో నుంచి గెంటేసి ఉండేది, నీకు అలాంటి అవమానం జరగకూడదని అలా చేశాను, అయినా నన్నే అంటున్నావు కానీ నువ్వెందుకు చెప్పలేదు అని అడుగుతాడు. ఇక గీత అయితే అత్తయ్య గురించి ఆలోచించే చెప్పలేదు అని అంటుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అనుకునేదానివి మా అమ్మ గురించి నీకెందుకు, మా అమ్మని అత్తయ్య అని పిలుస్తున్నావు, మరి ఏ బంధం ఉందని అలా పిలుస్తున్నావు అని అఖిల్ అడుగుతాడు. ఇక గీత అయితే అత్తయ్య గారి మనసు ఎంత మంచిదో ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు తెలిసింది, తను నన్ను ఎంతో అర్థం చేసుకునింది, ఎంతో ప్రేమను చూపించింది, అలాంటి అత్తయ్య గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను, అయినా మా అక్కకి అత్తయ్య అంటే నాకు కూడా అత్తయ్యే కదా, అందుకే ఆవిడ మంచి కోరే నేను చెప్పలేకపోయాను అని అంటుంది. ఇక అఖిల్ అయితే సరే రేపటి వరకు టైం ఉంది కదా, నేను ఏదో ఒకటి ఆలోచించి ఈ కార్యక్రమాన్ని జరగనీయకుండా చేస్తానని మాటిస్తాడు. మహారథి కోపంగా తన గదిలో ఇలా అనుకుంటూ ఉంటాడు, ఈ మయూక వల్ల మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది, గీత తనంతట తాను బయటికి వెళ్లే అవకాశం వచ్చినా కూడా వినియోగించుకోలేకపోయానని బాధపడుతూ ఉంటాడు. అంతలో మయూక అక్కడికి వచ్చి, క్షమించండి మామయ్య గారు, ఇలా జరుగుతుందని అనుకోలేదు అని అంటూ ఉంటుంది. ఇక అతనైతే కోపంగా,
నీ వల్ల ఏమీ కాదని అర్థమైపోయింది. గీతని బయటికి పంపించే అవకాశం వచ్చినా కూడా పంపించలేకపోయాము. అయినా నీకసలు బుద్ధుందా? డాక్యుమెంట్స్ దొరకగానే అవి తీసుకొచ్చి నా చేత ఇవ్వకుండా తీసుకెళ్లి జాగృతి దగ్గర ఎందుకు ఇచ్చావు అని తిడుతూ ఉంటాడు. ఇక మయూక అయితే, ఏం లేదు మామయ్య గారు, అత్తయ్య గారు నన్ను గీతతో పోల్చి ఎప్పుడు తిడుతూ ఉంటుంది కదా, అందుకే ఈ డాక్యుమెంట్స్ అత్తయ్య గారికి చూపిస్తే నన్ను మెచ్చుకుని గీతని తిట్టి బయటికి పంపించేస్తుంది అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని నాకు తెలియదు అని చెప్తూ ఉంటుంది. ఇక మహారథి అయితే కోపంగా తనని గదిలో నుంచి బయటికి వెళ్లమని కసరడంతో ఇక తనైతే బయటికి వచ్చేస్తుంది. గీత ఇలా అనుకుంటూ ఉంటుంది, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. వెంటనే వెళ్లి జానకి అత్తయ్య సలహా తీసుకోవాలి అని అనుకుంటూ జానకి దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్నంతా చెప్తుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అత్తయ్య, ఏదైనా మంచి సలహా మీరే ఇవ్వండి అని అంటుంది. ఇక జానకి అయితే గీత వైపు చూసి, అఖిల్ మీద నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది. అఖిల్ నా దృష్టిలో మోసగాడు. వాళ్ళ నాన్నని గెలిపించడం కోసమే నన్ను ప్రేమించినట్టు నటించాడు. నన్ను ఓడించడం కోసమే ఈ పెళ్లి డ్రామా ఆడాడు అని గీత చెప్పడంతో ఇక జానకి అయితే, నువ్వే మోసగాడు అని అంటున్నావు, అలాంటప్పుడు ఇన్ని రోజులు అఖిల్తో కలిసి ఉండడానికి కారణమేంటి? నచ్చినప్పుడు అందరికీ నిజం చెప్పి బయటికి వచ్చేసేయాలి, కానీ నువ్వు అలా చెయ్యలేదు. ఇన్ని రోజులు కోడలుగా నటిస్తూ అక్కడే ఉన్నావంటే అఖిల్ మీద ఏదో ఒక మూల నీకు ఇష్టం ఉన్నట్టే కదా. జాగృతి నీ మీద చూపించిన ప్రేమ వల్ల, అభిమానం వల్ల అక్కడే ఉన్నావా, లేక అఖిల్ మీద ప్రేమతో ఉన్నావా ఆలోచించుకో. నాకు నిజం చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నీ మనసుకు మాత్రం నువ్వు నిజం చెప్పుకో. ఒక్కటి మాత్రం చెప్తున్నాను గీత, నీకు ఇష్టం లేని పని మాత్రం ఏది చెయ్యకు. నీ మనసుకు నచ్చిన పని మాత్రం చెయ్యి, ఇదే నా సలహా అని జానకి చెప్తుంది. అఖిల్ ఈ తాళి కట్టే కార్యక్రమాన్ని ఆపడానికి వాళ్ళ నానమ్మని కలిసి సహాయం చేయమని అడుగుతాడు. నువ్వే అమ్మతో మాట్లాడి ఈ పూజ జరగనీయకుండా చెయ్యాలి నానమ్మ అని అడుగుతాడు. ఇక వాళ్ళ నానమ్మ అయితే మనసులో ఇలా అనుకుంటుంది, ఈ పూజతోనైనా అందరి ముందు నువ్వు గీత మెడలో తాళి కట్టి నిజంగా ఇద్దరు ఒకటవుతారని నేననుకుంటూ ఉంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అనుకుని ఇక పైకైతే, నేనేమీ చెయ్యలేనురా, మీ అమ్మ నిర్ణయం తీసుకునేసింది, కావాలంటే వెళ్లి మీ అమ్మని అడుక్కో అని అంటుంది. ఇక అఖిల్ నేరుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి, ఈ పూజ జరగడానికి లేదమ్మా, కావాలంటే నేను గీతను తీసుకెళ్లి గుడిలో మళ్ళీ తాళి కట్టి తీసుకొస్తానని అంటాడు. కానీ జాగృతి మాత్రం, చూడఖిల్, నేను నిర్ణయం తీసుకునేశాను, రేపు జరగాల్సిన కార్యక్రమం జరిగి తీరుతుంది అని ఖచ్చితంగా చెప్పేస్తుంది.